నమస్కారము. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము 16 కళల గురించి తెలుసుకుంటున్నాము. అయితే గత ఎపిసోడ్లో మనము చాలా కళల గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు ముందుకు సాగిపోయే కళ గురించి తెలుసుకుందాము. దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్కే గారు. లావణ్యక్కని అడిగి తెలుసుకుందాం. అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, ముందుకు సాగిపోవడం లైఫ్లో ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ముందుకెళ్తేనే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాము. సో ఈ కళ అనేది మన లైఫ్లో రావాలి అంటే ఏం చేయాలి? అసలు ముందుకు సాగే కళ అంటే ఏమిటి? మన జీవితంలో మనము ప్రతి క్షణం దీన్ని ఒక ప్రయాణంతో పోలుస్తాం. జీవితం ఒక ప్రయాణము అంటాం. జన్మ నుండి మృత్యు మధ్యలో మనం పయనిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనము ఎప్పుడు ముందుకు సాగిపోతూ ఉండడము అంటే ప్రగతిని పొందుతూ ఉండడం. ఆగిపోవడము అంటే మన ప్రగతి స్టాప్ అయినట్లు. మనం ముందుకు సాగిపోతూ ఉన్నాము అంటే తప్పకుండా ఎదుగుతూ ఉన్నట్లు, ప్రగతిని పొందుతూ ఉన్నట్లు. అడుగడుగున జీవితం అనే ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళలాగా కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు, కొన్ని రకాల స్టేజెస్ మనకి గుర్తు చేయిస్తూ ఉంటాయి ఇంకా ఎంత ప్రయాణం చేసేది ఉంది అని. ఎలా అయితే మైల్ స్టోన్స్ మనకి మన ప్రయాణం ఎంతవరకు అయింది, ఇంకా ఎంత ప్రయాణం సాగించాలి అనేది గుర్తు చేయిస్తాయి. అలాగే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవ్వడం కావచ్చు, కొన్ని సవాళ్ళని మనం ఎదుర్కోవడం కావచ్చు, కొన్ని రకాల స్థితిగతులను దాటడం కావచ్చు. అవి మనకి ఒక మైల్ స్టోన్ లాగా ఇంతకాలం మనం ఎంత ప్రయాణం చేశాము, ఇక ముందు ప్రయాణం ఎంత ఉంది అనేవి స్పష్టం చేస్తాయి. కాబట్టి జీవితంలో ఎప్పుడు మనకి ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు మనకి వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఎత్తుపల్లాలను మనం ఈ ప్రయాణంలో చూడాల్సి వచ్చినా, ఎన్ని అవాంతరాలు మనకి ఎదురైనా మనం ఎప్పుడూ ముందుకు అడుగులు వేస్తూనే ఉండాలి. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి అంటే మనకి చాలా ధైర్యం కావాలి ముందు. ఎందుకంటే చాలా రకాల పరిస్థితులు, చాలా రకాల అడ్డంకులు, అవరోధాలను మనం చూసి ముందు భయంతో ఆగిపోతాం. ఆగిపోవడం అంటే అక్కడే ఉండి ఇంకా ఆలోచిస్తూ ఉంటాం, దీర్ఘంగా దాని గురించి చింతిస్తూ ఉంటాము. ఇంకా మన ప్రయత్నం అంటూ ఏమీ చేయకుండా ఇంకా ఏదో మిరాకిల్ జరిగిపోవాలి, ఆ దేవుడే ఏదైనా దయ చూపించాలి, లేదా కరుణించాలి, లేకపోతే ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా చెయ్యాలి, ఇంకా మన వలన జరిగేది కాదు ఇది, ఇంకా మనం ఏమీ చెయ్యలేము అనుకుంటూ చేతులు కట్టుకొని కూర్చుంటాం. కానీ ఇలాంటి సమయంలోనే మనము ధైర్యంగా ఉంటూ మనం ఎదుర్కొంటున్నటువంటి అవరోధం కావచ్చు, అడ్డంకు కావచ్చు, దేన్నైనా మనం ఒక సవాలుగా స్వీకరించి ముందుకే సాగిపోతూ ఉండాలి. అంటే మనము మన ప్రోగ్రెస్ని ఆపకూడదు. మన ఆలోచనల్లో ధైర్యం ఉండాలి, స్థిరత్వం ఉండాలి, మానసికంగా చాలా సమతుల్యంగా ఉండాలి. అంటే చలించకుండా, టెన్స్ అయిపోయి, అధైర్యపడి, వెనకడుగు వెయ్యకుండా ముందుకు వెళ్ళిపోవాలని అనుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ప్రయత్నం చేసి మనం దాంట్లో అందరి యొక్క సపోర్ట్ లభిస్తుంది, అందరు నాకు సహాయం చేస్తారు, దీనిలో నేను చాలా విజయం పొందుతాను అని అనుకొని అడుగు పెడతారు. కానీ మీరు అడుగు ఒకటి ముందుకు వేసిన తర్వాత ఎవ్వరూ మీ వెంట రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ నిరాశ చెందుతారు. కానీ అలాంటి సమయంలో కూడా అంటే ఈ జీవన ప్రయాణంలో ఆగిపోకుండా ఉండాలి అంటే మనం ఎవరి ఆధారము పెట్టుకోకూడదు. మానసికంగా కానీ ఏ రకంగా కూడా ఇతరులపైన ఆధారపడకుండా మన మనోధైర్యానికి మనమే ఒక అండగా గుండె ధైర్యాన్ని ఇస్తూ మనము ముందుకు నడిపించినట్లయితే తప్పకుండా మన ధైర్యము, సాహసము, మన పట్టుదల, మన పరిశ్రమను చూసి మనల్ని ఎంతోమంది ప్రేరణగా తీసుకొని మన వెంట నడుస్తారు. అందుకే ఇందిరాగాంధీజీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె టేబుల్ పైన ఒక కొటేషన్ ఎప్పుడు పెట్టుకునేవారంట. ఏమని అంటే, ఒక్కరైనా నీ మార్గంలో, నీ ప్రయాణంలో నీకు తోడునివ్వకపోయినా ఒక్కడివే బయలుదేరువు,
ఒక్కడివే బయలుదేరు. నీ మార్గంలో నీకు ఎవరు తోడు రాకపోయినా ఒక్కడివే బయలుదేరు, ఒక్కడివే బయలుదేరు. అంటే ఈ కోట్లో తను చాలా ఇన్స్పైర్ అవుతూ ఏ విషయం యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, దేని గురించి కొత్తగా అడుగు వేయాలన్నా స్ఫూర్తిని పొందేవారంట. అంటే ఎప్పుడు మనకి నిరాశ చెందకుండా, నిస్పృహకు లోనవ్వకుండా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప కళ ఇది, ముందుకు సాగిపోతూ ఉండడం. అంటే వెనక్కి చూసుకుంటే చాలా చీకటిగా ఉండొచ్చు మన జీవితంలో, చాలా రకాల అపజయాలు ఉండవచ్చు, ఓటమి చూసి ఉండవచ్చు, చాలా రకాల అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఎప్పుడూ చాలా ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ చాలా మంచి విజయం యొక్క సూర్యుడు ఉదయించబోతున్నాడు అనే ఆశతో, ఆశావాద దృక్పథంతో మనం ముందుకు వెళ్తే తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఆ విజయం మన ఎదురుగా రావచ్చు. లేదా మనము ఆ విజయాన్ని చాలా తక్కువ సమయంలోనే ముందుకు సాగిపోతూ ఎక్కడ ఆగకుండా ఉన్నాం కాబట్టి అన్నీ మనకు అనుకూలిస్తూ మనము చేరుకోవచ్చు. అందుకే ఒకసారి ఒక కవి కూడా తన కవితలో రాశాడు. కవి రాత్రి వేళ ప్రయాణిస్తూ ఒక అడవిలో ఒక సెలయేరు పక్కన పడుకున్నాడంట. పడుకుంటే రాత్రి సమయంలో భయంకరమైనటువంటి చీకటిలో ఈ సెలయేరు కలకల 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 అని శబ్దం చేస్తూ ప్రవహిస్తూ ఉందంట. అతనికి అనిపించిందంట, ఏంటి ఇంత అర్ధరాత్రి వేళ కూడా నీకేం తొందర, ఏంటంత పరుగు, ఏంటి అక్కడ ఏం పని ఉందని అంత పరిగెత్తుతూ ఉన్నావు. సెలయేరుతో అంటున్నాడంట, నువ్వు కాస్త ఆగు, కాస్త రిలాక్స్ అవ్వు, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ కూడా అలసట లేకుండా ఇంత పరుగు పెడుతూ ఎందుకు పయనిస్తూ ఉన్నావు, నీకేం పని ఉంది అని అడుగుతాడంట. అప్పుడు ఆయనకి అనిపిస్తుందంట సెలయేరు తనతో చెప్తున్నట్టు, ఓ మహాకవి, నేను ఏ మహాసాగరంనైతే కలుసుకోవాలో దాని దూరం అనంతము. నేను పరిగెత్తుతూ ఉంటే దూరం తగ్గుతూ ఉంటుంది, ఆగిపోయాను అంటే మాత్రం చేరుకోలేను అని. అలాగే మనందరి యొక్క జీవిత గమ్యం కూడా చాలా దూరంగా ఉంది. మనమందరం ఏదైతే సాధించాలి, జీవితంలో ఏదైతే చెయ్యాలి అనుకుంటామో దాన్ని మనం చేరాలి అంటే ఆగిపోకూడదు. ఆగిపోవడము అంటే అర్థం మనం నిరాశ చెందుతూ, నిస్పృహకు లోనయ్యి, చేతగాని స్థితిలో ఉండిపోవడం, పరిస్థితులపైన నెపం వేయటం, మన చుట్టూ ఉన్న వ్యక్తులపైన సాకులు చెప్పడం. అంటే ఫలానా వారి కారణంగా లేదా ఫలానా స్థితి కారణంగా నేను ఈ విధంగా ఉన్నాను అంటూ మన వ్యక్తిగత బాధ్యతను గుర్తించకుండా, మనలో ధైర్యాన్ని పెంచుకొని అడుగు ముందు వేయకుండా మనం చేసే పనిని ఆపడం, అక్కడ దాన్ని ఆగిపోవడం అంటారు. మహనీయులలో ఒక చాలా గొప్ప లక్షణం ఏంటి అంటే, వాళ్ళకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడు ఆగిపోకుండా వాళ్ళ లక్ష్యాన్ని చేరేంత వరకు వాళ్ళు ముందుకు సాగిపోతూనే ఉన్నారు. అబ్రహం లింకన్ అనండి, మహాత్మా గాంధీజీ అనండి, మదర్ తెరీసా అనండి, ఇలా ఎంతోమంది మహనీయులు ఉన్నారు. అందులోనే ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ యొక్క వ్యవస్థాపకులు, వారు కూడా మొదట ఈ యొక్క సంస్థను ప్రారంభించినప్పుడు చాలా చిన్నగా ఒక ఫ్యామిలీ ఆర్గనైజేషన్గా ప్రారంభమైంది. మొదట్లో ఎంతోమంది విరోధం తెలియజేసిన వారు ఉన్నారు, చాలా వ్యతిరేకించారు, చాలా అడ్డంకులు వేశారు, చాలా రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయినా వేటిలోనూ బ్రహ్మబాబా ఆగిపోలేదు. ప్రతి విషయాన్ని పరమాత్మకు అర్పిస్తూ తను నిశ్చయంతో, పరమాత్మ పైన ఉన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో, ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తూనే వచ్చారు. అలా ఎంతో మందిని తనతో పాటు ముందుకు నడిపించారు. అంటే ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తామో అప్పుడు మనతో పాటు ఎంతో మంది ముందుకు నడుస్తారు. ఒక మంచి కార్యం కొరకు, ఒక మంచి లక్ష్యం కొరకు, ఒక మంచి ఉద్దేశంతో మనం ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు మన చుట్టూ మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటారు. మనల్ని చాలా రకాలుగా విమర్శిస్తూ,
మనల్ని డీమోటివేట్ చేయాలని, అంటే మన ప్రయత్నాన్ని ఆపివేయాలనే కృషిని ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక కోణంలో వాళ్ళు మానసికంగా ఎక్కడో కృంగిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎస్. కాబట్టి పక్క వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళు చూడలేకపోతున్నారు. సో అక్కడ సొల్యూషన్ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అందుకే కానీ వీళ్ళు పక్క వాళ్ళని లెగ్ పుల్లింగ్ చేస్తారు. చాలా వరకు చూడండి, ఇప్పుడు మీరు ఒక్కరే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే చాలా ఫీల్ అవుతారు. కానీ ఆ ప్రాబ్లం 100 మంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు అది ప్రాబ్లంగానే అనిపించదు. అంటే ఆ ఫీలింగే ఉండదు అప్పుడు, ఎందుకంటే అందరు అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఏ ప్రాబ్లంలో అయినా మనిషి తనని తాను ఇతరులతో పోల్చుకుంటూ ఇతరుల స్థితి పైన తన మానసిక స్థితిని ఆధారపడేటట్టు చేసుకుంటాడు. అవును. అందుకే ముందుకు వెళ్ళలేడు. ఎప్పుడైతే ఏ ఆధారం లేకుండా, ఇతరుల మానసిక స్థితి, ఇతరుల భౌతిక స్థితితో సంబంధం లేకుండా మనం మన లోపల ఉన్న ధైర్యం, విశ్వాసం, పరమాత్మ పైన ఉన్న నిశ్చయంతో అడుగు ముందుకు వేస్తూ వెళ్తే మనం ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలుగుతాం. ఎప్పుడు మనం జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం. అంటే మనల్ని అడ్డుకొని ఆపాలని ఎవరైనా ప్రయత్నం చేసినా, మన పైన ఎన్నైనా నెపాలు వేసి ఎన్ని రకాలుగైనా మనల్ని అవమానించినా మనం మాత్రం ఆగిపోం. అది కూడా మన యొక్క, అంటే దీన్ని హిందీలో ఏమంటారంటే తుఫాన్ కూడా తోఫాలాగా మారిపోతుంది. ఎవరైతే ధైర్యం, విశ్వాసంతో ఉంటారో, పరమాత్మ పైన నిశ్చయంతో ఉంటారో వాళ్ళకి ఎదుటి వారి నుండి, బయట నుండి వచ్చేటువంటి సమస్యలను ఒక తుఫాన్గా భావిస్తే అది కూడా ఒక కానుకగా అవుతుంది. అంటే తుఫాన్ ఎలా అయితే మనల్ని ఇంకా తోసేసి ముందుకే నెడుతుంది, అలాగే వారు ముందుకు వెళ్తారు తప్ప వెనక్కి ఎవరు లాగాలని ప్రయత్నం చేసినా వారు అక్కడే ఉండిపోరు. అంటే ఒకరు దురుద్దేశంతో ఏదైనా చేసినా కానీ వారి పట్ల వీరు శుభభావనే పెట్టుకుంటారు, అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోతుంది. ఎస్. వారి పట్ల ఏం ద్వేషం పెట్టుకోరు, వాళ్ళకి ఇంకేదో జరగాలని ఆలోచించరు. కానీ ఎప్పుడు ముందుకు వెళ్ళేటువంటి వారు వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు. తనని ఆపాలని ప్రయత్నం చేసిన వారిని కూడా వీళ్ళు ముందుకే తీసుకొని వెళ్తారు, వారికి కూడా స్ఫూర్తిదాయకంగా అవుతారు. అంటే ఎప్పుడు మనకు అలాంటి లక్ష్యమే ఉండాలి. మనం ఏ ప్రయత్నం చేసినా, ఏ మంచి కార్యం చేస్తున్నా మనలో ఈ శుభభావన తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం, మనతో పాటు ఎంతోమందిని ముందుకు తీసుకొని వెళ్తాం. ఏ ప్రయత్నమైనా సరే, ఎంత పెద్దదైనా సరే, దాని ముందు ధైర్యం అనే ఒక అడుగు వేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక అడుగు మీరు ముందుకు వేస్తే ఆటోమేటిక్గా ఇంకొక కాలు లెగుస్తుంది ముందుకు రావడానికి. అంటే మనం ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగు ఆటోమేటిక్గా పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే అన్నారు 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అని. అంటే మన ప్రయాణం ఎంత లెంది అయినా ఉండొచ్చు, ఎంత దూరమైనా ఉండొచ్చు, కానీ మనం ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యంతో ఉంటే తప్పకుండా చేరుకోగలుగుతాం. అక్కయ్య, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రకరకాల సమస్యలు, ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ కొందరు డ్రగ్స్ అని, లేకపోతే అలవాట్లని, లేకపోతే ఇంకేవైనా చాలా అవిగేషన్స్ వచ్చేసాయి కదా ఇప్పుడున్నటువంటి. అంటే ఈ కాలంలో చూస్తే ఇలాంటి అడిక్షన్స్, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో ఇంత ఛాలెంజింగ్గా లేవు, ఇప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత ఇంకా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా, ఇలాంటి అడిక్షన్స్లో చిక్కుకోకుండా తనను తాను చాలా సంరక్షించుకోవాలి. ఇది రియలైజ్ అవ్వాలి. ముందు నా లైఫ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత నేను నా లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఏంటి అనేది నిర్ధారించుకుంటే ఇలాంటి ఏ రకమైనటువంటి అడిక్షన్స్కి లోన్ కాకుండా, ఎలాంటి ప్రభావాలలో రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ మధ్య ఒక కవి రాసినటువంటి కోట్ చాలా బాగా అనిపించింది. అందులో ఉంది ఏమని అంటే, చేతులు లేనివారు చరిత్రను సృష్టిస్తూ ఉంటే, కాళ్ళు లేనివారు కొండలెక్కుతూ ఉంటే, చేతలు మాని తన రాతను నిందించుకుంటూ ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అక్కడే ఆగిపోతున్నావా? అంటే మనకన్నా ఎన్నో రకాల డిఫార్మిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో రకాల వైకల్యాలు కలిగినటువంటి వాళ్ళు జీవితంలో
ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, నేను ఇక్కడే ఉండిపోకూడదు, నన్ను నేను ఏదైనా నిరూపించుకోవాలి, నేను ఏదైనా చేయగలుగుతాను అని ఆత్మవిశ్వాసంతో, చాలా ధైర్యంతో ఎన్నో రంగాలలో వారి ప్రతిభని కనబరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటిది అన్నీ ఉన్నటువంటి వారు చిన్న చిన్న సాకులు చెప్పి, ఆర్థిక పరిస్థితి ఉందనో, లేకపోతే నాకు అవకాశం దొరకలేదనో, లేకపోతే ఎవరు సహకరించలేదనో, లేకపోతే ఇంట్లో పరిస్థితి ఆ సమయంలో అనుకూలించలేదనో, ఇలా చిన్న చిన్న కారణాలు చెప్తూ తను చెయ్యగలిగినటువంటి వారై కూడా చేతలు మాని తన రాతను తనే తిట్టుకుంటూ ఏమీ ప్రయత్నం చేయకుండా మిగిలిపోతున్నారు. అందుకని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మనం ఎంతవరకైతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ నిందిస్తూ మన రాతను మనం తిట్టుకుంటూ ఉంటామో అంతవరకు భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేయడు. భగవంతుని యొక్క సహాయం కూడా ఎవరికి లభిస్తుంది అంటే ధైర్యంతో, విశ్వాసంతో, నిశ్చయంతో అడుగులు ముందుకు వేసేవారికి. వారికి చుట్టూ పరిస్థితులు అనుకూలించకపోయినా, అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా ఒక్క ధైర్యం ఉంటే చాలు, భగవంతుని సహాయం ఉంటుంది, వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, చాలా ముందుకు వెళ్తారు, ఎవరికి అందనంత ముందుకు వెళ్తారు. వెరీ నైస్. సో ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. కానీ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు, సాకులు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది అండ్ ఈ ముందుకు సాగే కళ గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు అక్కయ్య. చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. శాంతి. సమాజంలో ప్రతి వ్యక్తి తను ముందుకు సాగుతూ ఉండాలి అండ్ లైఫ్లో మంచి అచీవ్మెంట్కి చేరుకోవాలి అని అనుకుంటారు. కానీ ముందుకు వెళ్దామంటే వెనక నుంచి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. మరికొందరు ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు, నేను ఈ విధంగా ముందుకు వెళ్ళలేకపోయాను, ఈ కారణం వల్ల వెళ్ళలేకపోయాను అని. కానీ ముందుకు సాగడం అనేది ఒక గొప్ప కళ. మరి ఆ కళ మనలోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా రీజన్ ఉన్నా, ఏమన్నా కారణాలు ఉన్నా కానీ ఆ కారణాలని పక్కన పెట్టేసి మనం దాంట్లో కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ని చూసుకుంటూ, అంతేకాకుండా ధైర్యం ఎప్పుడైతే చేస్తామో ముందుకు వెళ్ళాలి అని, అప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఈ యొక్క కళని మీ లోపల పెంపొందించుకుంటారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. రాజయోగ సాధనతో కర్మలలో ఔన్నత్యం వస్తుంది. దివ్య గుణాల ధారణతో దైవత్వం సిద్ధిస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. स्वगतं परमात्मचरितम्। ॐ शान्ति। ॐ
విధానం ఓం శాంతి శివనిధానం చైతన్య స్థానం ఓం శాంతి శృతి ప్రధానం శుభ సన్నిధానం ఓం శాంతి ఆదినాదం ఈ నినాదం ఓం శాంతి జీవక్లేశం తొలగే ప్రకాశం ఓం శాంతి మోహపాశం తొలగించు మార్గం ఓం శాంతి మహితమంతం మాధుర్యవంతం ఓం శాంతి ఆదినాదం ఈ నినాదం ఓం శాంతి ఓం శాంతి. సకల లోకం నినదించాలి ఓం శాంతి నిత్య సత్యం ప్రకటించాలి ఓం శాంతి విశ్వ శ్రేయం వివరించాలి ఓం శాంతి ఓం శాంతి. ఓం శాంతి ఓం శాంతి. ఓం శాంతి ఓం శాంతి. हमें परमपिता परमात्मा ने ये शिक्षा दी है कि तन के रोग के लिए मेडिसिन बहुत जरूरी है, लेकिन तन के रोग का भी फाउंडेशन क्या है आप सब जानते हैं। पेशेंट्स को भी आप यही कहते हैं कि मन के टेंशन के कारण कहीं बीमारियां होती हैं। तन के रोग के लिए तो आप सभी बहुत होशियार हैं और आप अपना कार्य भी बहुत अच्छा कर रहे हैं, लेकिन मन का टेंशन जब तक नहीं हटता है तब तक तन का रोग समाप्त हो जाए, बीमारी का नाम निशान नहीं रहे, जो आपको भी कितनी मेहनत करनी पड़ती है। हमने देखा है डॉक्टर्स को रात्रि को कभी कभी नींद भी नहीं हासिल होती है। ये जो मन का टेंशन है उसके लिए हमें शिव बाबा जो है वो मेडिटेशन सिखाते हैं। मेडिटेशन वो टेंशन है, ये मेडिटेशन है।